నమస్తే తెలుగు వారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. టాలీవుడ్ టాప్ యాక్షన్ హీరోస్ లో ఒకరు సుధీర్ బాబు. ఆయన నటించిన హరోం హర మూవీ ఈ రోజు విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆ మూవీ టీం ప్రస్తుతం TV9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. టీంతో మాట్లాడాలి అనుకునే NRIs 914023490015 అలాగే 914023490016 వాట్సాప్ వీడియో కాల్ కోసం 8006036036 నంబర్స్ కి కాల్ చేయొచ్చు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. అండ్ మీకు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. సినిమా చాలా మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. ఫస్ట్ డే అయినా కూడా కలెక్షన్స్ మంచిగా ఉన్నాయని అంటున్నారు. అండ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. రివ్యూస్ అన్ని పాజిటివ్ గా వచ్చాయి. ఫస్ట్ జ్ఞాన్ సాగర్ గారు మీతో మాట్లాడాలి. మన సుధీర్ బాబు గారికి మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చే మూవీ ఇచ్చారని అనుకోవచ్చు దీన్ని, ఎందుకంటే టాక్ చూస్తే అలాగే ఉంది. మాకు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఆయనే కొత్తగా కనిపించారేమో బహుశా మూవీ. అంటే వాళ్ళ మామూలుగా సింగిల్ స్క్రీన్లో చూసినప్పుడు కూడా సో జనం అరుపులన్నీ అవే. సో మేము సుధీర్ బాబు గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించారని. సో ఇన్ అవే వెరీ హ్యాపీ అండి ఆ విషయంలో. అదే నేను ఎప్పుడూ అన్నాను, అది ఎవరికి దొరకలేనిది, అది ప్రివిలేజ్ నాకు దొరికిందని ఫీల్ అవుతున్నాను అంతే. సో ఐఎమ్ సో హ్యాపీ. కథకి అసలు వంక పెట్టడానికి లేని రకంగా ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. కాస్టింగ్ సుధీర్ బాబు గారు, సునీల్ గారు ఇద్దరు కూడా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ అని మాట్లాడుకుంటున్నారు. స్టోరీ కూడా వాళ్ళ చుట్టూ అట్లానే తిరుగుతుంది. మీకేమనిపించింది ఈ రోజు సినిమా థియేటర్లో చూసారా మీరు? థియేటర్లో చూసాను. ఎలా ఉంది రెస్పాన్స్ మీ ఫ్యాన్స్? అంటే ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఫ్యాన్స్ నుంచి వచ్చేటప్పుడు యాక్షన్ సినిమా చేయండి అని. కృష్ణ గారు ఉన్నప్పుడు కృష్ణ గారు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. బట్ కరెక్ట్ కథ దొరకలేదు. అంటే నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను ఏంటంటే, కథలో నుంచే హీరో పుట్టాలి. ఎంత కమర్షియల్ సినిమా అయినా సరే, జస్ట్ ఏదో యాక్షన్ స్టంట్లు ఫిట్ చేసి ఏదో అలా సెట్ చేసి చేయడం నాకు ఇష్టం లేదు. సో ఒక మంచి కథ దొరికింది, ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్. ఇప్పుడు దాకా మన తెలుగు సినిమాలో చూడని బ్యాక్డ్రాప్. అంటే గన్స్ అనేది జనరల్గా గన్స్తో ఫైటింగ్, బాంబులతో ఫైటింగ్ అనేది జనరల్గా ఉంటాయి కానీ, బట్ హీరోనే గన్స్ తయారు చేసి దానికి మళ్ళీ తయారు చేసిన దానికి పేరు పెట్టి మార్కెట్లో అమ్మడం అనేది అదొక కొత్త బ్యాక్డ్రాప్. సో ద వరల్డ్ బిల్డింగ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మేము చాలా షోస్ వేసాం ఈరోజు రిలీజ్ బిఫోర్ చాలా షోస్ వేసాం. సో వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అప్పుడు కూడా ద సేమ్ రెస్పాన్స్ కేమ్ టుడే ఆల్సో. అండ్ గుడ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమో KGF చూసినట్టుందని, కొంతమంది పుష్ప చూసినట్టు. ఇలా హిట్ మూవీస్తో కంపేర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మూవీ 100% బాగున్నట్టే, పాజిటివ్ టాక్లో ఉన్నట్టే. మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్నట్టు అనిపించిందా స్క్రీన్ మీద? అంటే మీరన్న ఆ మాస్ యాక్షన్ అవతార్లో మీరు సూట్ అయ్యారని మీకు అనిపించిందా? ఇందాక మీరు మనం సెట్ అవుతాము యాక్షన్ మూవీస్ కి అని. డౌట్ కాదు, ఇప్పుడు ఎలా అనిపించింది స్క్రీన్ పై చూస్తున్నప్పుడు? ఐ ఫీల్ అంటే నేను ఇంతకుముందు కూడా బాగా యాక్షన్ సినిమాలు చేశాను కొన్ని చిన్న చిన్నవి, కాబట్టి స్మాల్ చిన్న చిన్న ఫుల్ లెంత్ కాదు. బాగి అని ఒక హిందీలో కూడా చేశాను. శ్రీదేవి సోడా సెంటర్ అని ఇక్కడ కూడా కొద్దిగా యాక్షన్ ఉంటుంది. సో యాక్షన్ వైజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఫస్ట్ నుంచి. ఐ నో ఇట్, బట్ ఐ జస్ట్ వాంట్ ద రైట్ స్క్రిప్ట్. కరెక్ట్ స్క్రిప్ట్లో చేయాలి. జస్ట్ బికాజ్ నేను యాక్షన్ చేస్తున్నాను అంటే అది సరిపోదు. సో కరెక్ట్గా అన్నీ కుదిరిన స్క్రిప్ట్ అనమాట ఇది. అండ్ ఐ కెన్ రిసీవ్ ఫీడ్బ్యాక్ కూడా బాగా వస్తుంది పాజిటివ్గా. ఇదే కంటిన్యూ చేయడం చెప్తూ ఉన్నారు. సో నౌ ద ఛాలెంజ్ ఇస్ దట్. అండ్ మీరు కథ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు కథ కొత్తగా ఉంది, చాలా బాగా ఉంది స్క్రీన్ ప్లే ఇట్లా అంటున్నారు కదా. పాయింట్ అసలు ఎక్కడ తీసుకున్నారు మీరు? అంటే చిన్న ఇన్స్పిరేషన్ ఉందా? అదే చిన్న ఆర్టికల్ నుంచి ఇన్స్పైర్ అయిందండి. కాకపోతే అదొకటే సరిపోదు డెఫినెట్గా. సో తర్వాత మనం చూసిన మిగతా పరిస్థితుల ఆధారంగా ఇంకొన్ని అనుకున్నాం. సో ఇవి చాలా లేయర్స్ ఉన్నాయి ఈ కథలో. సో బట్ మెయిన్ టార్గెట్ అంటే నాకు లిటరల్గా నాకు మాస్ ఆడియన్స్ కోసం చేసిన సినిమా అనేది. అంటే ఒక ఆర్గానిక్ అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కూడా చెప్తున్నారంటే, ఇప్పుడు ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఏదో కమర్షియల్గా ఏదో వాడుకోవాలన్నట్టు కాకుండా చాలా న్యాచురల్గా చూపించారని చెప్పేసి చెప్తున్నారు. సో అది నిజంగా మేము అనుకుని ట్రై చేసింది. ఎక్కడ కూడా చేసేద్దాం దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు కాకుండా, కట్ చేస్తే పాట అలాంటిది ఏది అప్రోచ్ కూడా అవ్వలేదు ఈ సినిమాలో. సో అది డెఫినెట్గా పే ఆఫ్ చేసింది అనుకుంటున్నాను. స్టోరీలో ఎక్కడ ఏది కూడా బలవంతంగా చూపించినట్టు లేదు. సుధీర్ గారు అన్నట్లుగా కథలోంచి హీరో వచ్చినట్టుంది, కథలోంచి విలన్ వచ్చినట్టుంది. ప్రతి ఒక్క పాత్ర కూడా మనకి అట్లానే అనిపిస్తుంది. కథతో మనం వెళ్ళిపోతూ ఉంటాం ముందుకి. మీరు ఇది రెండో సినిమా మీకు. ఇంత పెద్ద సినిమా భుజాన్ మీద వేసుకున్నప్పుడు దాన్ని అంత పర్ఫెక్ట్ గా ఎలా వర్కౌట్ చేయగలిగారు?
టీమ్ ఎఫర్ట్ అండి, ఒకళ్ళే అయితే అవ్వదు కదా. సో సుధీర్ గారు లాంటి హీరో ఉన్నప్పుడు మనకు కొంచెం సగం బరువు ఆయన మోస్తారు. ఇంకోటి ఏంటంటే మంచి టీం కుదిరింది మాకు, అన్ని క్రాఫ్ట్స్ బేసిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా మంచి పేరు చైతన్య ఇప్పుడు బేసిక్గా చైతు లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే మన దగ్గర నుంచి టూ మచ్ ఎఫర్ట్ అవసరం లేదు, తను తీసుకుంటాడు. సో అలాగా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అనమాట. సో ఎడిటర్ కావచ్చు, తర్వాత డిఓపి కావచ్చు, డైరెక్టర్ ఫోటోగ్రఫీ అరవింద్ విశ్వనాథన్. సో ఈ సినిమాకు ఒక ప్యాలెట్ అనుకున్నాం, ఈ వరల్డ్ ఇలాగే చూపించాలనుకున్నాం. సో ఇనిషియల్గా ఏవైతే అనుకున్నామో సో అదే షూట్ చేసాం, అదే ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంది అంతే. మీకు డైరెక్టర్ గారితో ఎప్పుడు పరిచయం? అంటే అంత భారీ స్క్రీన్ ప్లే చెప్తూ ఉన్నప్పుడు ఎలా తీస్తారు, ఇది సెకండ్ మూవీ కదా, నాకు కూడా మాస్ యాక్షన్ మూవీ ఫస్ట్ టైం, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యి ఉంటాయి కదా. అంటే యా డెఫినెట్లీ ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ నేను జనరల్గా ఏంటంటే నాకు ఎప్పుడైనా సరే ఒక కథ నచ్చితే కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆ ప్రాసెస్లో విల్ ఫిగర్ అవుట్ ఇది ఎలా చేద్దాం, తనతో జర్నీతో తన స్ట్రెంగ్స్ ఏంటి అనేది నేను మామూలుగా చూసుకుంటాను. సో ఆ జర్నీలో ఐ కుడ్ మేక్ అవుట్ దట్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. అండ్ తను కూడా ఇప్పుడు ఎంటైర్ ఫిల్మ్ కుప్పం బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. సో తను కూడా కుప్పం నుంచే. అండ్ నేను ఆ పాత సినిమా చూసాను ఆయన చేసింది సెహరీ అనేది. అదొక లైటర్ వెయిన్ ఫిల్మ్ అయినా మేజర్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే మేజర్గా డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ పేపర్ మీద ఉంది, విజువల్లీ ప్రజెంట్ చేస్తున్నాడా లేదా అని. సో అది కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ స్క్రిప్ట్ తన సొంతది కాదు. సో వేరే ఎవరో స్క్రిప్ట్ని తను పిలిచి డైరెక్ట్ చేయమంటే డైరెక్ట్ చేశాడు అనమాట అది. సో అక్కడ కూడా తెలుస్తుంది. సో ఇది మోర్ ఆఫ్ హిమ్, ఈ స్క్రిప్ట్ ఇస్ కమ్, ఆయనే రాసుకున్నారు, ఆయనే వచ్చారు. సో చాలా ఈజీగా చేస్తారని ఒక నమ్మకంతోనే చేశాను. ఆయన కథ చెప్పినప్పుడు మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? దే మల్టిపుల్ థింగ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక చెప్పినట్టుగా బ్యాక్డ్రాప్ గన్ మేకింగ్ మీద ఉంది. ఏది హీరోనే గన్నులు తయారు చేయడం అనేది ఇప్పుడు దాకా మన తెలుగు సినిమాల్లో కానీ హిందీ సినిమాలో ఏ సినిమాలో కూడా రాలేదు. సో అది చాలా బ్యాక్డ్రాప్ కొత్తగా ఉంది అనిపించి కొత్త పాయింట్ ఉంది. అండ్ వరల్డ్ బిల్డింగ్ ఇప్పుడు ఏదేంటంటే కమర్షియల్ సినిమా అనగానే లిబర్టీలు తీసుకోకుండా ఇప్పుడంతా ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ లాగా ఉంటే కనుక మొత్తం ఒక ప్రదేశంలో జరుగుతూ ఉండి ఒక కలర్ ప్యాలెట్లో వచ్చి జనాలు అందరూ మాట్లాడుకునే వాళ్ళు ఒక స్లాంగ్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు సో ఆ వరల్డ్ని క్రియేట్ చేయడం, ఆ వరల్డ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఎంటైర్ అండ్ గన్ మేకింగ్ దగ్గర నుంచి ఎంటైర్ లాస్ట్ క్లైమాక్స్ వరకు దేర్ వాజ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కమింగ్. ఓకే. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మంచిగా వచ్చింది. అప్పుడు కూడా అనుకున్నాం, నరేట్ చేసినప్పుడు కూడా ఒకటి మార్కెటింగ్ సీన్ అని ఉంటుంది అండ్ ఇంటర్వెల్ది. సో ఈ రెండు సీన్స్ బాగా పండితే ఫస్ట్ హాఫ్లో అని చెప్పి ఫస్ట్ నుంచి అనుకున్నగానే అది బాగా వచ్చింది, బాగా రియాక్ట్ అయ్యారు. హీరో క్యారెక్టర్కి ఇక్కడ ఎంత వెయిటేజ్ ఉంటుందో విలన్ క్యారెక్టర్కి అంతే ఉంది. అండ్ హీరోయిన్ మాళవిక కూడా చాలా కొత్తగా చూపించారు. తెలుగు రాని అమ్మాయితో ఆ స్లాంగ్ మాట్లాడించడం, ఆ రకమైన బాడీ లాంగ్వేజ్, ఆ డ్రెస్సింగ్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయినాయి. ఈ మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో హీరో ఎంటర్ అయిన తర్వాతే కథ అనేది స్టార్ట్ అవుతుంది జనరల్గా. కానీ ఇక్కడ హీరోని చూపించడానికి ముందే బాగా ఒక కథ ఏంటి అనే దానిపై అక్కడున్న పరిస్థితుల మీద ప్రేక్షకులకు ఒక గ్రిప్ పెట్టి హీరోని పరిచయం చేసిన విధానం ఏదైతే ఉందో అసలు నిజంగా అది అల్టిమేట్గా ఉంది. ముందే అంటే ఆ హీరోకి ఆ ఎలివేషన్ ఇచ్చిన తీరు గురించి ఆ కథ రాసుకునేటప్పుడు ఎలా ఇద్దాం ఎలివేషన్ అన్నప్పుడు మీ బ్రెయిన్లో వచ్చింది ఏంటి? అంటే ఇది కథ ఎలా అయినా మొదలు పెట్టచ్చండి. అంటే ఒకటి లీనియర్గా సుబ్రహ్మణ్యం బయలుదేరినప్పటి నుంచి మొదలు పెట్టచ్చు, లేదా సుబ్రహ్మణ్యం ఈ ఊరికి రాకముందు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటని అలా మొదలు పెట్టచ్చు. సో ఇక్కడ ఇది ఎలాంటి ఊరని ముందుగా చెప్తే చూసే జనాలు ఫస్ట్ ఎక్కడైనా బోర్ ఫీల్ అవుతారేమో, హీరోని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఊరిని చూపించవచ్చు, ఈ రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ అది మీరు తీసుకెళ్లిన విధానం అయితే చాలా పర్ఫెక్ట్ గా తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. అదే ఇలా అనిపిస్తుందనే ముందు నాన్ లీనియర్ ప్యాటర్న్ లో ముందు హీరోని చూపించకుండా అక్కడ పరిస్థితులు చూపించి సో ఇలాంటి పరిస్థితుల మధ్య హీరో వస్తున్నాడని చెప్పడం అనేది ఉద్దేశం అనమాట. ఓకే, అది కరెక్ట్ గా మీరు అనుకున్నట్టు స్క్రీన్ పైన వర్కౌట్ అయింది. అండ్ విలన్ సునీల్ గురించి మాట్లాడుకుంటే ఆయనతో మీ సన్నివేశాల గురించి మీకు అంటే సునీల్ గారు చాలా సీనియర్ యాక్టర్ కదా, ఇట్లాంటి వాటిలో అసలు మనం కమెడియన్ గా మర్చిపోయాం ఆయన్ని. సునీల్ గారు ఈ సినిమాలో అయితే విలన్ కాదు, సునీల్ గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ ఆయన కూడా ఫుల్ లెంత్ ఉంటారు, చాలా మీటీ రోల్. హీరోతో పాటు కంటిన్యూస్గా ఉంటారనమాట. ఆయన మనం రెగ్యులర్గా చూసే టైప్లో అయితే కాదు. ఇప్పుడు మనం ఆయన ఫన్గా చూసాం, అట్ ద సేమ్ టైం మనం ఒక విలన్గా కూడా చూసాం. ఇప్పుడు పుష్పలో మూవీలో హీరోకి బ్యాక్ బోన్ లాగా ఉంటారు కదా. అబ్సల్యూట్లీ ఎస్. అతని పేరు కూడా పళని. ఇప్పుడు హీరో పేరు సుబ్రహ్మణ్యం.
సో పళని కొండ మీద సోమనాథన్ స్వామి ఉంటారు కదా, సో ఆ బేసిస్లో పెట్టారనమాట. సో ఎంటైర్ త్రూఅవుట్గా ఉంటారు ఎంటైర్ ఫిల్మ్. అండ్ దెర్ ఇస్ వన్ సోలో సాంగ్ ఆల్సో వేర్ ఇన్ హీ హ్యాస్ టు క్యారీ. చాలా కొత్తగా ఉంటుంది, అంటే ఆయన ఇప్పుడు దాకా చేసిన దానిలో కంపేర్ చేస్తా కానీ ఈ టైప్ ఆఫ్ రోల్ ఆయన ఎప్పుడు చేయలేదు. నేను అదే కమెడియన్ గా చూసాము, విలన్ గా చూసాము. ఈ మూవీలో వచ్చేసి ఆయన క్యారెక్టర్ కూడా ఒక కొత్తగా, అవును, చాలా సటిల్ గా మనం బయట జనాలు ఎలా కనిపిస్తారు సో అట్లాగే ఉంటారు. సెపరేట్ గా ఏదో ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఫన్ క్రియేట్ చేయాలి అట్లాంటి అయితే ఏం లేదు. మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇస్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. ఎప్పుడైనా సరే ఆపోజిట్ పర్సన్ మంచి యాక్టర్ అయితే కనుక వర్క్ చేయడం కూడా చాలా ఈజీ. సీన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. ఐ మీన్ మాట్లాడుకొని వీ కెన్ జస్ట్ ఇంప్రూవైజ్ ఆల్సో కొన్ని సీన్స్ని. సో ఇట్ వాజ్ అ వెరీ కంఫర్టబుల్ థింగ్. అండ్ మూవీలో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కానీ ఆ రిలేషన్ కానీ అసలు చాలా హైలైట్ అయింది. అది కూడా దాని గురించి అంటే అదే చాలా న్యాచురల్గా ఉండాలని అలా డిజైన్ చేసాం. చాలా ఓవర్ బోర్డు కాకుండా ఒక నిజ జీవితంలో అంతే ఉంటుంది. అంటే ముందు రోజు రాత్రి ఫాదర్తో ఎంత ఎమోషనల్ కాన్వర్జేషన్ జరిగినా నెక్స్ట్ డే పొద్దున అది కనిపించదు. సో అంతే న్యాచురల్గా ఉండాలనేది అప్రోచ్తోనే చేసాం. అది దట్టు జేపీ గారు ఆ క్యారెక్టర్లో అద్భుతంగా చేశారు. నాకు జేపీ గారిది సుధీర్ గారిది ఆ కాంబినేషన్లో అది షూట్ చేస్తున్నప్పుడే నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఇది వర్క్ అవుతుందని అనిపించింది. ఇవాళ కొన్ని వాటికి వాళ్ళు అరిచారు, అదే ఆ ఎమోషన్ కూడా అరవడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, అంటే ప్రతి ఒక్క పాత్ర కూడా, అంటే మూవీలో మనము హీరో రోలు, హీరోతో పాటు ఉన్న రోలు వీటికే కనెక్ట్ అవుతూ ఉంటాము. మధ్యలో ఏదొచ్చినా కొంచెం డిస్టర్బ్ ఫీల్ అవుతూ ఉంటాం. ఒక పాట వచ్చినా పాట ఎప్పుడు అవుతుందిరా ఇట్లాంటివి అనిపిస్తూ ఉంటాయి సినిమా చూస్తూ ఉన్నప్పుడు. కానీ ఈ మూవీలో ఏంటి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఒక కథని పెట్టి దాన్ని ముందుకు నడిపిస్తూ కథతో పాటు ముందుకు తీసుకువెళితే ఎక్కడా కూడా ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవ్వకుండా ట్రావెల్ అయింది మొత్తం స్టోరీ కూడా. మీకు మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్గా ఎవరు ఏం చెప్పారు? నాకు అనురాగపుడి గారు మెసేజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ చెప్పి చాలా చాలా పాజిటివ్ వింటున్నానని చెప్పి. ప్రశాంత్ వర్మ చేశారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరు అంటే గుర్తొచ్చాయి. ఇందాక ఎవరు ఫోన్ చేశారు, ఒక ఇద్దరు ప్రొడ్యూసర్లు ఫోన్ చేశారు, పెద్ద ప్రొడ్యూసర్లు చేశారు. సినిమా రిలీజ్ బిఫోరే ఉన్నాయి, రిలీజ్ బిఫోరే చాలా ఫోన్లు వచ్చినాయండి. ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ వస్తుందని? ఎక్స్పెక్ట్ చేశాను నిజం చెప్పాలంటే. అంటే నేను సుధీర్ గారితో ఎప్పుడూ చెప్పింది ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మేము రషెస్ చూసుకుంటాం కదా, సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది డెఫినెట్గా అది వర్క్ అవుతుందని. ఒకటేంటంటే నాకు ఒకటి ఏంటంటే జనాలతో చూడాలని వచ్చిన కోరిక ఉండే. ఇవాళ ఉదయం అది కూడా నెరవేరిపోయింది అనమాట. ఏంటి సంధ్యా థియేటర్లో చూడడం అనేది నాకు చాలా నిన్న ఏఎంపీలో చూశాను. అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అయితే ఇది వేరే డెఫినెట్గా. ఎవరైనా గుర్తుపట్టారా మిమ్మల్ని థియేటర్లో? కొంతమంది. ఓకే, మహేష్ బాబు గారు చూసారా మూవీ? లేదు, హీస్ ట్రావెలింగ్, పొద్దున్నే లండన్లో వెళ్ళారు అనమాట విత్ ఫ్యామిలీ. ఇంకా చూడలేదు. వన్స్ ఈజ్ బ్యాక్ దెన్ ఎల్సీ. కాబట్టి స్క్రిప్ట్ తెలుసు, నమ్రత గారికి తెలుసు. ఓకే, సో స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా షీ వాస్ మెన్షనింగ్ ఈ సీన్ బాగుంది అని చెప్తే, ఆ సీన్స్ ఇప్పుడు బాగా పడినాయి. ఇందా చెప్తున్నా కదా మార్కెటింగ్ సీన్ అనేది, దట్స్ ద సీన్ దట్ షీ యాక్చువల్లీ లైక్డ్. ఆ ఇంటర్వెల్ కూడా వాట్ షీ లైక్డ్ యాక్చువల్లీ విన్నప్పుడు. సో రేపు వచ్చినప్పుడు, లండన్ నుంచి వచ్చినప్పుడు చూస్తారు. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనం మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. జ్ఞాన్ సాగర్ గారు చాలా బాగుంది. మనకి ఎక్కడా కూడా కథలో అడ్డుగా అనిపించలేదు పాటలు. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసిందండి, సపరేట్గా పాటలో ఉండకూడదు, కథను ముందుకు తీసుకెళ్ళేలాగే ఉండాలని. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే హీరో వచ్చే ముందు ఆ పాట హరోంహర పాటలో కూడా చాలా వరకు ఊరు పరిస్థితులు కావచ్చు, సో హీరో తాలూకు ప్రపంచం కావచ్చు పరిచయం చేయడమే జరిగింది. సో అంటే ఇదే అనుకుంది, పాట అనేది కథను ముందుకు తీసుకెళ్ళాలి తప్పితే అదేదో బ్రేక్లా ఉండకూడదు అని చెప్పేసి ముందు నుంచి ప్లాన్ చేసుకుంది అనమాట. ప్రతి పాట అలాగే ప్లాన్ చేసాం. ఈవెన్ మీరు కనులెందుకో పాట చూసినా కూడా ఆ పాటలో కూడా చాలా జరుగుతుంది, పాటలోనే స్టోరీ వెళ్తూ చాలా చూపిస్తాం. సో ఇవన్నీ
నాకు అలా ఇష్టం కూడా అండి, ఏదో కట్ చేస్తే పాట నాకు ఎందుకు ఎక్కదు. ఈ మూవీ కంటే ముందు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, వచ్చాయి వెళ్ళిపోయాయి, కొన్ని అయితే వచ్చాయని కూడా తెలియకుండా వెళ్ళిపోయాయి. అలాంటి టైంలో మూవీ రిలీజ్ అవుతుంది అనగా మన సినిమా పరిస్థితి ఏంటో అన్న టెన్షన్ ఏమైనా ఉందా, ఒత్తిడికి గురయ్యారా? కొంచెం ఉండే, కానీ నిన్న ప్రీమియర్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చేసింది. నిన్న 7 అదే యాక్చువల్లీ ఒకటి ఓపెన్ చేశారు ఊరికే, అంటే రేపు రిలీజ్ కదా, సో బయట అనౌన్స్ చేయకుండా జస్ట్ మామూలు బుక్ మై షోలో ఓపెన్ చేస్తే తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు అడుగుతున్నందుకు ఇమీడియట్ గా చేశారు. ఇంకా 8:40కి ఓపెన్ చేసినా కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. అంత సుధీర్ బాబు గారు మహిమ. అంటే క్రెడిట్ అంటే ఫస్ట్ హీరో ఇది మీదే వెళ్తాయి. నేను చెప్పడమే సుధీర్ బాబు మా సంభవం అని చెప్పాను. నాట్ జస్ట్ మీ బట్ ట్రైలర్ చూసారు, సంభవం అయిందా? అయింది మేడ్ ఫర్ మాసెస్ అండి ఇది. నేను అదే దానికోసం ప్రయత్నించాను. ఒక కొత్త సుధీర్ బాబు గారిని చూపించారు మా అందరికి, ఒక లవర్ బాయ్ గా, క్యూట్ బాయ్ గా అలా చూసాం, కానీ ఇప్పటి వరకు ఈ అవతారాన్ని ఫస్ట్ టైం చూడడం. కానీ ఇప్పుడు మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి మీరు జస్ట్ చూడండి, ఇదే కావాలనుకుంటున్నారు, ఈ సుధీర్ బాబే కావాలనుకుంటున్నారు అందరూ. సో మేబీ నెక్స్ట్ ఆయనకి వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా అట్లానే వస్తాయేమో. లేదు అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు దగ్గరగా చూస్తే వాళ్ళకి సుధీర్ గారిలో ఒక స్వాగ్ ఉంటుంది, యాక్షన్ స్వాగ్, అది నచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ అద్భుతమైన లవ్ స్టోరీ నేను రాసిన సుధీర్ గారు తీయాలనుకోను, ఎందుకంటే నాకు తక్కువ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇలా చూసాం కదా, సో ఇంతకన్నా పెద్దగానో ఇంకా పవర్ఫుల్గానో చూపించాలనిపిస్తుంది తప్పితే నాకైతే అలా అనిపించలేదండి. ఇంక మీదట ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇవాళ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫోన్ చేశారు, అంటే నాతో పాటు ఉన్న డైరెక్టర్స్ కొంతమంది. అయితే సుధీర్ గారి కోసం కథలు పెద్ద పెద్ద కథలన్నీ ఇప్పుడు మళ్ళీ బయటికి తీయాలనిపిస్తుంది మాకు అని చెప్పేసి, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడు మన సుధీర్ బాబుకి ఏం ట్యాగ్ పెడితే బాగుంటుంది అంటారు? ఇచ్చేసాను కదండి నేను, ఈ సినిమాలో ఇచ్చేసాను, లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ లో ఇచ్చేసాను. ఓకే, ఏమి ఇచ్చారు? నవదళపతి. నవదళపతి ఎవరు సజెస్ట్ చేశారా? నేమ్ సూపర్ గా ఉంది. నేనే. నవదళపతి సుధీర్ బాబు అంటే నెక్స్ట్ అవే పడతాయా? లేదు, ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారండి. మీరు చూడండి, జస్ట్ ట్విట్టర్ ఓపెన్ చేయండి. ఓకే, వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చింది ఫ్యాన్స్ కనే కాదు, కామన్ పీపుల్కి కూడా రైట్ టైటిల్ అని చెప్పి. అదే ఏంటంటే సినిమా మొదట్లో సుధీర్ బాబు అనే పడుతుందండి, సినిమా ఫినిష్ అయ్యే టైంకి ఒక ప్రాపర్ షార్ట్ లో పడుతుంది అది నవదళపతి అని. అక్కడ మ్యాడ్ అయిపోయారు ఆడియన్స్, సో వాళ్ళకి అది నచ్చింది, అది నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఇక్కడ హీరోయిన్ లేరు కాబట్టి మాళవిక గురించి కూడా మనం మాట్లాడాలి. ఆమె పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ అసలు ఆ క్యారెక్టర్కి ఆమె సూట్ అవుతుందని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు ఫస్ట్ అసలు యాక్షన్ అవుతారు అనుకోగానే సుధీర్ బాబు మీ బ్రెయిన్ లోకి వచ్చారు, డైరెక్ట్ గా ఆయన అనుకునే సినిమా రాశారు. అండ్ ఇక్కడ హీరోయిన్ రోల్ చూస్తే అసలు ఆ కుప్పం యాస కానీ, ఆమె ఆహార్యం కానీ, దాన్ని క్యారీ చేసిన విధానం కానీ చాలా పర్ఫెక్ట్ గా చేసింది. నేను శారీలో ఊహించుకున్నానండి ఎలా ఉంటుంది అని చెప్పి, నాకు ఎందుకు వర్కౌట్ అవుతుంది అనిపించింది. అంటే నేను అలా దానికన్నా కూడా నాకు ఆల్రెడీ సుధీర్ గారు కాబట్టి, సుధీర్ గారు పక్కన ఆ అమ్మాయి ఎలా ఉంటుందని ఆ థాట్ అలా నేను చూస్ చేసుకున్నాను. ఎందుకంటే మేబీ ఇంక మంచి మంచి పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఇంకెవరైనా కూడా ఉండొచ్చు, కానీ నాకు ఆ పేరు బాగుండాలి చూడడానికి. సుధీర్ బాబు గారు హీరోయిన్ ఎవరైనా అసలు అలాంటివి ఎప్పుడు చిచ్చి అసలు అలాంటివి ఎప్పుడు అడగలేదు. మీకు ఎలా అనిపించిందండి మాళవికతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? తను మంచి పర్ఫార్మర్ అండి. అంటే జనరల్గా మనకి నార్త్ నుంచి వచ్చారు అంటే కనుక కొద్దిగా కష్టం. అంటే ఈ స్లాంగ్లో అయితే డైలాగ్స్ ఎలా చెప్పించారు, ఆమెకు అర్థమవుతుందా? మామూలుగా మీనింగ్ తెలుసుకుంటుంది కదా. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనకి అది రాయలసీమ భాష లేకపోతే గోదావరి జిల్లా భాష ఏదైనా ఒకటే కదా వాళ్ళకి. మనకైతే కనుక మనం ఒకటి అలవాటు ఉండవు, కానీ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినా దానికి లిప్ ఇవ్వడం ఇవ్వాలి కదా. అదే చెప్తున్నాను, తెలుగు అసలు తెలుగే రానప్పుడు ఏ స్లాంగ్ అయినా ఒకటే కదా అంటున్నా. ఓకే, ఇప్పుడు మనకి స్పానిష్ రాదు, ఫ్రెంచ్ రాదు, దానిలో రకరకాల యాక్సెంట్లు ఉంటాయి, మనకి ఏది రాదు కదా. సో ఏదైనా వాళ్ళు ఎవరో చెప్పి నేర్పించిందే కదా, సో నీకు కొత్తగా నేర్చుకోవడమే. అండ్ షీఈస్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. అంటే కొద్ది స్ట్రాంగ్ రోలు. అమ్మాయి దగ్గర ఒక చిన్న టెక్నిక్ ఉంది, నేను ఎప్పుడైనా నాకు తెలియని లాంగ్వేజ్ చేస్తే అది వాడదాం అనుకుంటున్నాను. సో జనరల్గా ఏంటంటే తను బయటికి చెప్పదు డైలాగ్స్, ఇట్స్ జస్ట్ ఇలా అంటే మన లిప్లో మనం అర్థమైపోవాలి ఆ టైప్లో, సౌండ్ వినపడదు. అంటే కొన్నిసార్లు నేర్చుకొని వచ్చేస్తుంది, కొన్నిసార్లు అప్పటికప్పుడైనా స్పాంటేనియస్గా ఉన్నప్పుడు ఎవరైనా ప్రాంప్టింగ్ ఇమ్మంటారు. సో ప్రాంప్టింగ్ పక్క నుంచి 1 2 3 4 అని చెప్తుంటే
అలా చెప్తుంది అనమాట. అంటే షీ వాంట్ ఫాలో దట్ డిక్షన్ బట్ షీ హ్యాస్ ఓన్ ఆ మీనింగ్ ముందే తెలుసుకుంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇది ఇలా మామూలుగా అంటే ఇది వినిపిస్తుంది కదా నెక్స్ట్ డైలాగ్. సో ఆ బ్రేక్ లేకనే ఉంటుంది. దట్స్ ఎ నైస్ ఐడియా యాక్చువల్లీ. కొన్నిసార్లు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ లొకేషన్స్ అసలు చాలా బాగున్నాయి. ఎంత అంటే కొత్తదనం కనిపిస్తోంది. ఆ కథకి తగ్గట్టుగా లొకేషన్స్ సెలెక్ట్ చేశారు. ఎక్కడ పట్టుకున్నారు అవన్నీ? ఉడిపి, మంగళూరు, కర్ణాటకలో వెతికామండి. ఒక కుప్పం తప్ప అన్నీ చేశారు. అంటే అది ప్రాబ్లం ఏంటంటే కుప్పంని ఇప్పుడు టైం ట్రావెల్ చేసి 90కి వెళ్ళాను కాబట్టి, సో 90s కుప్పం ఎలా ఉండేదో అలాంటి లొకేషన్ వెతకడం జరిగింది అనమాట. సో అలా కర్ణాటకలో చాలా ప్లేసెస్ ఆల్మోస్ట్ ఒక 25 days చేసాము అక్కడ. 25 days అట్లా. సో కలిసారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా? అంటే ఇప్పుడు నేను లాంగ్ బ్యాక్ కలిసానండి, ఈ మధ్య ఏం లేదు. సుధీర్ గారు మొన్నే కలిసారు. సో మీరు కుప్పం బేసిక్గా, సో ఆ యాస కానీ అవంతా కూడా పట్టుకోవడం చాలా ఈజీ. మరి వీళ్ళకి ఎలా ఈజీ అయింది అది? సుధీర్ గారు చాలా ఈజీగా చేశారండి. నాకు ఈజీ అంటే నా ఇప్పుడు నా మైండ్ లాంగ్వేజ్ మారిపోయింది, కానీ ఒక 10 ఏళ్ళ క్రితం నేను అలాగే మాట్లాడేవాడిని. నాకు ఈజీ, పేపర్ మీద రాయడం ఈజీ నాకు. నేను అనుకున్నాను అసలు మిగతా వాళ్ళు కష్టపడతారేమో అనుకున్నాను, కానీ ఎందుకో ఫార్చునేట్ థింగ్ ఇందులో సుధీర్ గారు అయితే చాలా ఈజీగా అది కేక్ వాక్ అయిపోయింది. నేను జస్ట్ ఫోన్లో రికార్డ్ చేసి పంపించేవాడిని ఏమైనా ఉంటే కొన్ని పదాలు. మిగతావన్నీ చదివేటప్పుడే పట్టేసేవాళ్ళు. కొన్ని మాత్రమే చెప్పేవాడిని. అంటే అవి ట్యూన్ ఉంటుంది కొన్నిటికి, ఒక యాస్కి ఒక ట్యూన్ ఉంటుంది. ఆ ట్యూన్ నేను డెఫినెట్గా తెలిసిన వాళ్ళే చెప్పాలి. అవి మాత్రం పంపించేవాడిని. సో అవి సుధీర్ గారు ప్రాక్టీస్ చేసేసేవాళ్ళు. అంతే ఈజీ అండి సుధీర్ గారికి, అది ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా సినిమాలో ఎక్కువ కష్టపడింది ఎవరు లేరు, బాగానే చేశారు అందరూ. ఓకే, సినిమా అంతా బాగున్నా కూడా ఈ సీన్స్ బాగా పండాయిరా అనిపించే సీన్స్ కొన్ని ఉంటాయి. అలా మీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటి? మెనీ అండి. ఐ వుడ్ సే ఫాదర్ సన్ ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో. నేను నిద్రపోయాను అనుకొని చెప్పి ఫాదర్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ వన్ సీన్ దట్స్ వెరీ ఎమోషనల్ సీన్. దాని తర్వాత నాకు అమ్మాయితో ఒక సీన్ ఉంటుంది, అది వేరే. నాకు కొద్ది కష్టాల్లో ఉన్నప్పుడు షీ ట్రైస్ టు హెల్ప్, అదొక సీను. అండ్ దెన్ మార్కెటింగ్ సీన్ ఇందా చెప్తున్నట్టుగా గన్ను తయారు చేసిన తర్వాత అమ్మాలి, అది ఎవరు కొంటారు అనేది. సో ఆ సీన్ ఒకటి, ఇట్స్ లైక్ ఎ సేల్స్ మ్యాన్, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్. దాని తర్వాత చెప్తూ వెళ్తే సెకండ్ హాఫ్లోనేమో వచ్చేప్పటికి మన క్లాక్ టవర్లోనే ఒక ఫైట్, కుప్పం సెంటర్లో ఫైట్ ఉంటుంది ఊరందరి మధ్యలో. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అలా చెప్తూ వెళ్తే ఉంటూనే ఉంటుంది. ఇంకా అరెస్ట్ సీన్ ఉంటుంది, దెన్ లాస్ట్లో క్లైమాక్స్ ఉంటుంది. సో దిస్ సో మెనీ సీన్స్ దట్ నాకనే కాదు అందరికీ నచ్చుతాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఎవ్వరు కూడా లాజిక్ మిస్ అవ్వకుండా ఇది ఎలా కనెక్ట్ చేశాడు, అసలు ఇక్కడ లాజిక్ ఏముంది అనిపించేలాగా ఏ సీన్ కూడా కనిపించదు. ఒక గన్ తయారు చేయాలి అనుకున్నప్పటి నుంచి అలా ఏదో తయారు చేసేయడం కాకుండా దానికి ఒక బ్లూ ప్రింట్ చూపించడం, దాన్ని చూసి గన్ తయారు చేయడం, తర్వాత దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా ఎవరికి అమ్మాలి, ఇలా పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా రాసుకున్నారు కదా. ఈ బ్లూ ప్రింట్ అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఇప్పుడు మళ్ళీ ఇంక దానికోసం సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ మళ్ళీ రీసెర్చ్కి ఇంకో సీన్ వేయాలి. దానికన్నా ఆల్రెడీ గన్తో పాటు బ్లూ ప్రింట్ దొరికింది అనుకోండి. అంటే ఓకే, సుబ్రహ్మణ్యం ఆల్రెడీ గన్ పట్టుకుని తిరిగేవాడు, బ్లూ ప్రింట్ పట్టుకుని తిరగడు కదా. అదే అంటున్నాను. దానికి అంటే బేసిక్గా వాళ్ళకి ఒక ఎవిడెన్స్ దొరికింది. ఎవిడెన్స్ అనేది ఏంటంటే గన్తో పాటు ఏమైనా దొరకవచ్చు ఎవిడెన్స్. సో ఎవిడెన్స్లోనే దాన్ని లాక్ చేసి పెట్టడం జరిగింది అనమాట. సో పోలీస్ స్టేషన్లో ఎవిడెన్స్ రూమ్లో ఇస్ దేర్, అంటే వాళ్ళు ఎప్పుడో పట్టుకొని అక్కడ పెట్టారు అది. సో అది రెండు కలిసి దొరికింది కాబట్టి అలా వర్కౌట్ అయింది. ఇంకోటి అంటే ఆడియన్స్కి అది ఎందుకు బిలీవబుల్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది, సుబ్రహ్మణ్యం కెన్ మేక్ గన్ అని. సుబ్రహ్మణ్యం ఆల్రెడీ పాలిటెక్నిక్ కాలేజ్కి ల్యాబ్ అసిస్టెంట్. సో ఈ మషిన్స్తో వాటిలో పని చేయడం అవన్నీ ఈజీ కాబట్టి సో వాళ్ళకి బిలీవబిలిటీ వచ్చేసింది, హీ కెన్ మేక్ గన్ అని చెప్పి. సో అలా వర్కౌట్ అయింది. ఓటీటీలో చాలా రకాల సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి, అసలు చూడని కథ అని ఉండట్లే. ఏది చూసినా ఏదో ఒక సినిమాకి రిలేట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ఒక టైంలో ఒక సినిమా తీయడం అంటే దాన్ని హిట్ చేయడం అంటే, ప్రేక్షకులు మెప్పించడం అంటే నిజంగా పెద్ద టాస్క్ అయిపోయింది. అలాంటి డేస్లో మీరు సినిమాని పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈరోజు మంచి టాక్ వచ్చింది కాబట్టి ఇంకా రేపటి నుంచి మనం చూడాలి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయని. అలాంటిది ఏదైనా మీకు బ్రెయిన్లో ఉందా స్టోరీ రాసుకునేటప్పుడు
ఓటీటీలో ఎవరు చూడని పాయింట్ ఒకటి పిక్ చేయాలి అని ఆలోచన వచ్చింది కూడా ఇలానే వచ్చిందా? ఇంట్రెస్టింగ్గా ఉండాలనిపిస్తుంది. ముందు యాజ్ ఎ రైటర్గా లేకపోతే డైరెక్టర్గానో మనల్ని ఎగ్జైట్ చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జైట్ అయితేనే కదా నేను ఇంకొకరికి ఎగ్జైటింగ్గా చెప్పగలను. సో అది లేదు అంటే ఇంక అక్కడ అసలు అది నో పాయింట్, బోరింగ్ ఉంటుంది. సో నాకు అంత ఎగ్జైట్మెంట్ ఉంది కాబట్టి సుధీర్ గారికి కూడా అదే ఎగ్జైట్మెంట్ వచ్చింది ఆ పర్టికులర్ బ్యాక్డ్రాప్ చెప్పినప్పుడు. సో అంతే, మన ఎగ్జైట్మెంటే అది. మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి సుధీర్ గారు? నెక్స్ట్ మనాన్ సూపర్ హీరో అని ఇంకొక ఫిల్మ్ ఉంది, అది ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో. దాని తర్వాత ఇంకో 2-3 సైన్ చేసి ఉన్నాయి, ఇంకోటి వెయిట్ దే విల్ అనౌన్స్ ఇట్ ప్రొడక్షన్. ఓకే, ఇవన్నీ ఆపేసి నెక్స్ట్ యాక్షన్ మూవీస్ లో దిగుతారేమో అని నాకు డౌట్ గా ఉంది. అదే పర్టికులర్ జానర్ అయితే పెట్టుకోనండి. ఆయనకి ప్రొడ్యూసర్స్ నుంచి కాల్స్ వచ్చాయి, మీకు? నాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాల్స్. ఐ డోంట్, నా గురించి అందరికి ఆల్మోస్ట్ తెలుసు. సో తెలిసిన మన ఎన్ఆర్ఐలకి చెప్పండి. యా రండి రండి. అంటే ఆ తెలుగు ఇంటర్వ్యూస్ అన్ని వాళ్ళు చూడరు కాబట్టి ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ రివీల్ చేయొచ్చు మీరు. యా ఐ మీన్ అంటే సెపరేట్గా ప్రొడక్షన్ వాళ్ళతో ముందే సైన్ అయి ఉన్నాయి వేరే. ఐ థింక్ రైట్ టైంలో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మనాన్ సూపర్ హీరో అయితే ఆల్మోస్ట్ డన్. సో నెక్స్ట్ రిలీజ్ అదే ఉంటుంది, యువి క్రియేషన్స్ ప్రొడక్షన్. అది మేబీ ఇన్ ఆగస్ట్ ఉంటుందేమో, చూడాలి. వీ హ్యావ్ టు సిట్ అండ్ డిసైడ్ ఎప్పుడు అని. అండ్ మీరు నెక్స్ట్ మూవీ ఏంటి? అంటే ఇప్పుడే అగ్రిమెంట్లో వెళ్తున్నాయి, ఇప్పుడే అనౌన్స్ చేయడం బాగోదేమో. సో ఈ హీరో డేట్స్ తర్వాత అనౌన్స్ చేద్దాం. సో ప్రేక్షకులకి ఏం చెప్తారు ఫైనల్గా మూవీ గురించి? ఓకే, సో నాకు ఎక్స్పెక్ట్ చేసింది మాస్ ఆడియన్స్ నుంచి దొరికింది. సో ఇంకా వాళ్ళు సినిమా రిలీజ్ కి ముందు చెప్పేది ఒకటి ఉంటుంది ప్రేక్షకులకి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది అందుకని దొరికిందని చెప్తున్నా, అందుకని దొరికిందని చెప్తున్నా. దొరికింది, వాళ్ళు ఇంకొంతమందికి చెప్పి ఇంకొంతమందిని తీసుకెళ్తే చాలు. ఏంటంటే నాకు ఏదైతే లవ్ నాకు బయట నుంచి వస్తుందో, లైక్ సోషల్ మీడియా నుంచి, అది టికెట్ల రూపంలో వస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. సో ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ చదవడానికి కూడా స్పేస్ లేనంత పంపిస్తున్నారు ఒక్కొక్కరు ఇంత. సో కొంచెం ఆ ప్రేమ మొత్తం టికెట్ల రూపంలో ఇస్తే ఎలాగో ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది అప్పుడు చూద్దాంలే అని అనుకోకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, అంటే ఓటీటీలో కూడా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు మన సినిమా. సో కొంచెం టైం పడుతుంది ఎట్లయినా. సో ఈలోపు థియేటర్కి వెళ్ళి మన సినిమా చూస్తే. సో అండ్ సుధీర్ బాబు గారు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? నా ఫ్యాన్స్ అనే కాదు, జనరల్గా ఎవరైనా సరే, ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి హూ లైక్స్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ మేక్స్ సెన్స్ కూడా అట్ ద సేమ్ టైమ్. అండ్ ఇందా చెప్తున్నట్టుగానే ద బ్యాక్డ్రాప్ ఈస్ వెరీ న్యూ. ద టెక్నికల్ వాల్యూస్ ఈ సినిమాకి సంబంధించి ఆ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ మీన్ విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, ఎవ్రీథింగ్, ద వరల్డ్ బిల్డింగ్ అనే కమర్షియల్ సినిమా కానీ. సో ఫర్ మీ, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో వచ్చిన దానిలో. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ది వ్యూవర్స్ టు గో అండ్ వాచ్ ద ఫిల్మ్, ఐ ఫీల్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ నవదళపతి గారు. మూవీస్ అన్ని కూడా మంచి హిట్ సాధించాలనుకుంటున్నాం. అండ్ ఈ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వారధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.